నాది ప్రేమే కదరా. ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? అయ్యో అమ్మా. అమ్మయ్యా, ఏంటిది? ఆతిథ్యం అన్నారు. పకోడీలో, మిర్చి బజ్జీలో, పునుగులో, పూరీలో ఏదో ఒకటి పెట్టి చావాలి కదా. ఏమీ పెట్టడం లేదేమిటే? ఏవే లక్ష్మి, వాళ్ళు నన్ను నటుడిగా గుర్తించట్లేదా? అరే, వీళ్ళకి నా పెర్ఫార్మెన్స్ నచ్చటం లేదా? నా పర్ఫార్మెన్స్ నచ్చిందో లేదో అని నేను ఆలోచిస్తున్నాను. హలో లక్ష్మి, ఈ సీన్లో హీరోని నేనే. గుమ్మడి గారి పాత్ర పోషించేది నేనే. నువ్వేమైనా అన్నపూర్ణం అనుకున్నావా, లేక అంజలిదేవ్ అనుకున్నావా? ఈ డ్రామాలో నాకే డైలాగులు ఉన్నాయి, నీకు లేవు. వీటి కోసమే ఇందాక నుంచి వెయిటింగ్. ఇది తీసుకో నువ్వు. ఇంత ఆలస్యం అయిందేంటమ్మా? వీటి కోసమే ఎదురు చూస్తున్నాం. అదేంటి? ఇంత ఆతిథ్యం కోసం ఎదురు చూస్తున్నాం అంటున్నాను. ఏంటప్పారావు గారు, ముందు వెనక ఆలోచించకుండా ఇలా చేశారేంటి? నేనేం చేశాను? మా సంధి ఏదో బిస్కెట్ వేసింది, మీరు వెంటనే దానికి బెండైపోతే ఎలాగా? బిస్కెట్టా? ఎప్పుడు వేసింది? నేనెప్పుడు బెండ్ అయ్యాను? తను ఆతిథ్యం అనగానే ఆగిపోయారు. మా సంధ్య గురించి మీకు తెలీదు. ఆ భూమిని ఎలాగైనా తన దగ్గర పెట్టుకోవాలని ఆలోచిస్తుంది. దానికోసం ఇప్పటికీ రెండోసారో మూడోసారో మా ఇంటికి పోలీసులు రావడం. మీరు పోలీసులు లాయర్లతో వచ్చి ఆధారాలతో సహా అన్ని చెప్పబట్టే పాపను ఇచ్చినట్టే ఇచ్చి ఒక్క పూట ఆతిథ్యం అన్నారు. ఈ ఒక్క పూటలో ఏమైనా కిరికిర్లు జరగొచ్చండోయ్. నా మాట విని మీ పాపని తీసుకుని వెంటనే వెళ్ళిపోండి. ఆతిథ్యం అన్నారు కదా, ఈ పకోడీలు మాత్రమే తిని వెళ్ళిపోతే ఎలా? రాత్రి భోజనాలు తినకుండా వెళ్ళిపోతే ఫీల్ ఎవరు? అబ్బబ్బబ్బబ్బా, తిండి 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 అంటారేంటండి? మీకు కూతురు ముఖ్యమా, తిండి ముఖ్యమా? నాకు రెండూ ముఖ్యమే. ఎవరిని బాధ పెట్టడం, మేం బాధపడడం మా ఉద్దేశం కాదు. మీరు తిండికిచ్చే విలువ కూతురికివ్వరని నాకు అర్థమైంది. కానీ నా మాట విని మీ కూతుర్ని తీసుకుని త్వరగా వెళ్ళిపోండి. లేదంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. మీ పాప మీ చేతికొస్తుందో లేదో నమ్మకం తక్కువండి. పాప సంగతి పక్కన పెట్టండి. అవును, ఈరోజు ఏ కూర వండుతున్నారు? వెజ్జా, నాన్ వెజ్జా? మాకేదైనా పర్వాలేదు, వెజ్ అయితే మాత్రం ప్యూర్గా నెయ్యి ఉండాలండి. నాన్ వెజ్ అయితే మసాలా చాలా ఘాటుగా ఉండాలండి. మీకు తిండి మీద ఉన్న ధ్యాస మీ కూతురు మీద లేదండి. మా సంధ్య చాలా ప్రమాదం అండి. దాన్ని మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. అదేంటండి, ఆతిథ్యం తీసుకొని మరీ వెళ్ళండి అని చెప్పారు కదా. కనీసం మాకు రాత్రి భోజనం కూడా పెట్టరా ఏంటి? చూడండి, భోజనంలో ఉప్పు తక్కువైనా, నెయ్యి లేకున్నా ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ అమ్మ ఒప్పుకోం. నాకు అర్థమైందండి, మీరు పెద్ద తిండిపోతులని. ఈ ఒక్క రాత్రికి కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోండి. పొద్దున్నే లేచి పాపను తీసుకుని వెళ్ళిపోండి. నేను మీ మంచికే చెప్తున్నాను. ఏవండి, ఆతిథ్యం ఇచ్చిన ఈ చేత్తోనే ఈ మాత్రం గ్లాస్తో కాఫీ ఇవ్వండి. కాఫీ కాదు, కాకరకాయ రసం ఇస్తాను. అది రేపు ఉదయం జాగింగ్ లో కదా తాగుతాను. కాఫీ ఇవ్వండి చాలు. ఈ మాత్రం వెళ్ళండి. కాంప్రమైజ్ అవ్వకూడదు.